మన వ్యక్తిత్వాన్ని మరింత శక్తిలంతంగా, ఆకర్షణీయంగా మార్చుకోవాలని ఎవరికి ఉండదు చెప్పండి. కేవలం మాటలతో కాదు, మన ఉనికితోనే ఇతరులను ప్రభావితం చేయగలమా? దీనికి సమాధానం 100 సంవత్సరాల క్రితమే స్వామి వివేకానంద ఇచ్చారు. ఆ రహస్యాలను తెలుసుకునే ఈ ప్రయాణంలోకే రండి అడుగుపెడదాం. ఈ విషయం మనందరం గమనించే ఉంటాం. కొంతమంది గంటలు గంటలు మాట్లాడినా మనసుకేమాత్రం ఎక్కదు. కాని మరికొందరుంటారు, వాళ్ళు కేవలం కొన్ని మాటలు మాట్లాడతారు, కాని ఆ మాటలు మనల్ని ఆలోచింపజేస్తాయి, మనల్ని కదిలిస్తాయి. ఎందుకిలా? దాని వెనుక ఉన్న రహస్యమేంటి? వివేకానందుడి సమాధానం ఇదే. చాలా సింపుల్గా ఉంటుంది కాని చాలా లోతైనదే. అసలైన శక్తి అనేది మాటల్లోనో తెలివితేటల్లోనో లేదు, అది మనిషిలో ఉంది. అదే వ్యక్తిత్వం. మనలో నుండి ప్రవహించే ఆ అంతర్గత శక్తే ఇతరులను ఒక అయస్కాంతంలా ఆకర్షిస్తుంది, వాళ్ళని ప్రభావితం చేస్తుంది. సరే, అంతా బానే ఉంది. కాని ఈ వ్యక్తిత్వ శక్తిని ఎలా పెంచుకోవాలి? ఇది పుట్టుకతోనే వస్తుందా, లేకపోతే మనమే కష్టపడి నిర్మించుకోవచ్చా? వివేకానందుడి మొట్టమొదటి అత్యంత ముఖ్యమైన సూత్రంతోనే దీని మొదలుపడదాం. వివేకానందుడి బోధనలన్నింటికీ మూలం ఇక్కడే ఉంది. ఏంటంటే, మనలో ప్రతి ఒక్కరం దైవ అంశసంభూతులం. అంటే మనందరిలోనూ దైవత్వం ఉంది. సో వ్యక్తిత్వ వికాసం అంటే ఏదో కొత్తగా సంపాదించడం కాదు, మనలో ఇప్పటికీ ఉన్న ఆ అనంతమైన శక్తిని, ఆ దైవత్వాన్ని బయటకు తీసుకురావడమే. ఈ కోణంలో గనక చూస్తే మన జీవితం ఒక జిమ్ లాంటిదన్నమాట. ఇక్కడ మనం ఎదుర్కొనే ప్రతి కష్టం, ప్రతి ఛాలెంజ్ మన ఆత్మను బలపరిచే ఎక్సర్సైజులు. మనల్ని మనం ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికే ఇవన్నీ జరుగుతున్నాయి. మన లోపలున్న ఆ దైవత్వాన్ని బయటకు తీసుకురావాలంటే ముందు మన అంతర్గత ప్రపంచం మీద మనకు పట్టు ఉండాలి. దానికోసం మన మనస్సు అనే ఈ యంత్రాంగాన్ని అర్థం చేసుకోవడం చాలా అవసరం. అదే మొదటి మెట్టు. మన మనస్సు చాలా సంక్లిష్టమైనది కదా. దాన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి వివేకానందుడు ఒక అద్భుతమైన ప్రాచీన ఉపమానాన్ని వాడారు. అదే ఈ రథరూపకాలంకారం. ఒకసారి ఈ చిత్రాన్ని ఊహించుకోండి. మన శరీరం ఒక రథం. మన 5 ఇంద్రియాలు అంటే కళ్ళు, ముక్కు, చెవులు ఇవన్నీ గుర్రాలన్మాట. ఇవి వాటికిష్టమొచ్చిన వైపు రథాన్ని లాగుతూ ఉంటాయి. మనసు అనే పగ్గాలు వాటిని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తాయి. కాని అసలైన కంట్రోల్ ఎవరి చేతిలో ఉండాలి? బుద్ధి అనే సారథి చేతిలో. ఆ సారథి గనక బలంగా, చురుగ్గా లేకపోతే ఈ గుర్రాలు ఎటుపడితే అటు పరిగెడతాయి, రథాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తాయి. అంటే మన జీవితాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలంటే మన సారథి అయిన మన బుద్ధిని బలోపేతం చేసుకోవాలి. మన బుద్ధి అనే సారథిని బలోపేతం చేసుకోవడమంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే మన శీలాన్ని, అంటే మన క్యారెక్టర్ని నిర్మించుకోవడమే. మనస్సును కేవలం అర్థం చేసుకుంటే సరిపోదు, దాన్ని చురుకుగా మనకు కావలసిన విధంగా తీర్చిదిద్దాలి. శీలమనేది మనకు ఎవరూ ఇచ్చేది కాదు, అది పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. మనం చేసే ప్రతి చిన్న పని, మనం ఆలోచించే ప్రతి ఆలోచన మనసులో ఒక విత్తనం లాంటి ముద్ర వేస్తుంది. అవే పనులు, అవే ఆలోచనలు మళ్ళీ చేసినప్పుడు ఆ విత్తనాలే అలవాట్లుగా పెరుగుతాయి. చివరికి మన అలవాట్లన్నీ కలిపి మన శీలమనే ఒక మహావృక్షాన్ని నిర్మిస్తాయి. అంటే మన భవిష్యత్తును మనమే తీర్చిదిద్దుకుంటున్నామన్నమాట. ఇది ఎంత గొప్ప విషయం కదా. మన గతం ఎలా ఉన్నా మన పాత అలవాట్లు మనల్ని బంధించలేవు. మనమనుకుంటే కొత్త మంచి అలవాట్లను పెంపొందించుకోవటం ద్వారా మన శీలాన్ని, మన భవిష్యత్తును కూడా పూర్తిగా మార్చేసుకోవచ్చు. మనలో చాలామందికి పని అంటే ఒక భారం, ఒక తప్పనిసరి. కాని వివేకానందుడు పనిని చూసే మన దృక్పథాన్నే మార్చమంటున్నారు. పనిని మన ఎదుగుదలకు ఒక శక్తివంతమైన సాధనంగా ఎలా మార్చుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఈ స్లైడ్లో 2 మార్గాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకటి బానిస మార్గం. ఇక్కడ మనం ప్రశంసల కోసమో, జీతం కోసమో పనిచేస్తాం. ఫలితం మీద ఆధారపడటం వల్ల ఇది చివరికి మనల్ని నిరాశకు, దుఃఖానికి గురిచేస్తుంది. ఇక రెండవది యజమాని మార్గం. ఇక్కడ మనం ప్రేమతో, స్వేచ్ఛతో, నిస్వార్థంగా పనిచేస్తాం. ఈ మార్గమే నిజమైన శాంతిని, ఆనందాన్ని ఇస్తుంది. ఎంపిక మనదే. ఇది వినడానికి కొంచెం వింతగా అనిపించొచ్చు, నిస్వార్థంగా పనిచేస్తే లాభమేముంటుంది అని. కాని నిస్వార్థంగా పనిచేసినప్పుడు మనం ఫలితం ఎలా వస్తుందనే ఆందోళన నుండి బయటపడతాం. ఆ స్వేచ్ఛే మనకు అంతులేని శాంతిని, చివరికి అత్యుత్తమ ఫలితాలను కూడా ఇస్తుంది. సరే, యజమానిలా పనిచేయాలంటే మనకు ఏం కావాలి? అంతర్గత బలం కావాలి.
అందుకే వివేకానందుడి వ్యక్తిత్వ వికాస సిద్ధాంతంలో బలమనేది అత్యంత కీలకమైన ఒక పునాదిలాంటి అంశం. ఇక్కడ వివేకానందుడి సందేశం చాలా స్పష్టంగా సూటిగా ఉంది. మన జీవితంలోని అన్ని సమస్యలకు బాధలకు మూల కారణం ఒక్కటే, అది బలహీనత. భయం, పాపం, దుఃఖం ఇవన్నీ దాని పిల్లలే. మరి దీనికి విరుగుడేంటి? బలమే. బలమే జీవితం, బలమే ఆనందం. ఈ బలం యొక్క ప్రాముఖ్యతను వివరించడానికి వివేకానందుడి జీవితంలో జరిగిన ఒక ఫేమస్ సంఘటనను ఇప్పుడు చూద్దాం. వారణాసి ఘాట్లలో ఆయనకు ఒక ఊహించని సవాలు ఎదురైంది. కొన్ని కోతులు ఆయనను వెంబడించటం మొదలుపెట్టాయి. ఆయన భయంతో పరుగెత్తారు. కాని ఆయన ఎంత వేగంగా పరుగెడుతుంటే అవి అంతకంతకు దూకుడుగా ఆయన వెంటపడ్డాయి. దాదాపు కాళ్లను పట్టుకునేంత దగ్గరికొచ్చేశాయి. పరిస్థితి చేయి దాటిపోతోంది. సరిగ్గా అప్పుడే అక్కడే ఉన్న ఒక సన్యాసి గట్టిగా అరిచాడు, "ఆ మృగాలను ఎదుర్కో" అని. అది కేవలం ఒకే ఒక్క వాక్యం, కాని అది మొత్తం పరిస్థితిని మార్చేసింది. వివేకానందుడు ఒక్క క్షణం ఆగి ధైర్యం తెచ్చుకుని గట్టిగా ఆ కోతుల వైపు తిరిగారు. ఆ ఒక్క క్షణంలో భయం శక్తిగా మారింది. ఆయనలోని ధైర్యాన్ని చూసి అప్పటిదాకా వెంబడించిన ఆ కోతులే భయపడి వెనక్కి తగ్గి పారిపోయాయి. ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఒక్కటే. మన జీవితంలో కూడా భయాలు, కష్టాలు అనే కోతులు మనల్ని వెంబడిస్తూనే ఉంటాయి. వాటిని చూసి పారిపోతే అవి మనల్ని మరింతగా భయపెడతాయి. వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి. ఎందుకంటే పిరికివారు ఎప్పటికీ విజయం సాధించలేరు. అందుకే వివేకానందుడు మనందరికీ ఈ శక్తివంతమైన పిలుపునిస్తున్నారు. సింహాల్లా లేవండి, మీరు గొర్రెలనే భ్రమను వదిలించుకోండి అని. మనలో ఉన్న నిజమైన శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని గుర్తించమని ఆయన మనల్ని కోరుతున్నారు. ఇప్పుడు చివరిగా ఒక ప్రశ్న. వివేకానందుడి మాటలు విన్న తర్వాత మనం గొర్రెలం కాదు సింహాలం అని నమ్మితే మరి ఈ రోజు మన జీవితంలోని ఏ భయాన్ని ఎదుర్కోబోతున్నాం? ఆలోచించండి. మనలోని ఆ సింహాన్ని మేల్కొలపండి. మన శక్తిని ప్రపంచానికి చూపిద్దాం.